ఏళ్లుగా బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలనే నివేదికలు పొందుపరిచారు. ఎర్రవల్లిలో పార్టీ ముఖ్య నేతలతో భేటీలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరై వాస్తవాలను వివరించే యోచన. అవసరమైతే సుప్రీంను ఆశ్రయించాలని భావన. నేడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న హరీష్ రావు. జనాల్లోకి వెళ్దాం, అసెంబ్లీలోకి ఎండగడదాం, కాంగ్రెస్ అబద్ధాలకు కాళేశ్వరం కమిషన్ ముసుగు తొడిగారన్న కేసీఆర్. రైట్, చూస్తున్నాం మనం నిన్న నుంచి కూడా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బరేజ్లో 2 ఫియర్స్ కుంగుబాటును సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు స్ఫూర్తిని దెబ్బతీసేలా వివరిస్తుందని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా, నేడు అధికార పార్టీగా కాంగ్రెస్ వల్లే వేస్తూ వస్తున్న అబద్ధాలను పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ముసుగు వేసి బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబద్ధాలను అసెంబ్లీతో పాటు ప్రజాక్షేత్రంలోనూ ఎండగట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో కొన్ని రోజులుగా పార్టీ కీలక నేతలు కె తారక రామారావు, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో వరుస భేటీలు జరుపుతున్న కేసీఆర్ సోమవారం కూడా వారితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. బీజేపీ ప్రేరేపిత జాతీయ డ్యామ్ల భద్రతా ప్రాధికారిక సంస్థ NDSAను అడ్డం పెట్టుకొని తయారు చేసిన నివేదికపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ వేదికగానే అసలు నిజాలు చెప్తాం. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ఉభయ సభలో ప్రవేశపెట్టి చర్చిస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. గతంలో అధికారికంగా రాష్ట్రంలో సాగునీటి రంగం స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించినట్లుగానే కమిషన్ విచారణ నివేదిక పైన స్పందించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలియవచ్చింది. ఈ అంశంపై తానే అసెంబ్లీకి స్వయంగా హాజరై వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టాలనే యోచన కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉందని చెప్పేసి ఒక వాస్తవానికి రావాలి. ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన దాంట్లో ఏదైతే కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి ఇంకా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మొదలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాళేశ్వరం మీద ఫేక్ ప్రాపగండని, లేకపోతే విష ప్రచారము, లేకపోతే నిజాలో అబద్ధాలో కానీ ఎవరైనా కాదు కానీ కేసీఆర్ మాట్లాడితేనే దానికి ఒక అథెంటికేషన్ వస్తుంది. ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చేసి కుండ బద్దలు కొడితే ఈ నాయకుల దగ్గర ఎలాంటి సమాధానాలు వస్తాయో మనం కూడా చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం అనేది ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రాజెక్టుగా మారింది. BBC లెవెల్లో దాన్ని ఏ విధంగా చూసిర్రో ఒక దేశానికి ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా అది కూడా వెలుగుందన్నమాట వాస్తవం. దాని మీద ఎంత విష ప్రచారం జరుగుతుందో, లేకపోతే నిజంగా అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్టా, లేకపోతే అది నిజంగా ఎంత సక్సెస్ఫుల్ ప్రాజెక్టు, దానివల్ల ఎంత ఆయకట్ట పెరిగింది, రాష్ట్ర రైతాంగానికి ఎంత మేలు జరిగిందనే దాని మీద ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి ఏదైతే అసెంబ్లీలో ఒక మాట చెప్తే జనానికి ఘోరమైన అథెంటికేషన్ పెరుగుతుంది. జనానికి చాలా అద్భుతంగా ఇంత అంటే ఎందుకంటే ఆయనకున్న సమగ్రమైన అవగాహన, క్యూసెక్కుల నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు పియర్స్ వరకు అన్నిటి మీద ఉన్న ఆయనకు అవగాహనతో మాట్లాడితే తప్పనిసరిగా ప్రజలు ఈ యొక్క కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి విష ప్రచారాన్నో లేకపోతే ప్రాపగండనో కావాలని దాని మీద చేస్తున్న రాద్ధాంతాన్నో నమ్మే పరిస్థితికి అయితే ఉండదు. ఏదేమైనా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. రానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కనుక వచ్చి ఈ కాళేశ్వరం మీద కనుక గట్టిగా మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కాళేశ్వరం మీద ఏదైతే విష ప్రచారం ఉందో దానికి ఒక ఎండ్ కార్డు పడుతుందని చెప్పేసి నేనైతే నా వ్యక్తిగతంగా అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి ఇంకా సమాచారం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ తప్పు చేయనందునే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు తనతో పాటు హరీష్ రావు హాజరై వివరణ ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని, అదే రీతిలో అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కుమ్ముక్కై కక్షపూరిత చర్యలకు పాల్పడితే అనుసరించాల్సిన వ్యూహంపైన కేసీఆర్ ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. నేడు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి కాసేపట్లో హరీష్ రావు వివరణ. దీనికి సంబంధించిన దాని మీద నిజంగానే ఇప్పుడు అదే మాట పాడిందే పాడరా అని చెప్పేసి పాడి కొన్ని రోజుల నుంచి ఇదే జరుగుతుంది. కాళేశ్వరానికి అంశానికి సంబంధించిన దాంట్లో మాత్రం ఒక విధంగా వాళ్ళ అనుకూల మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వార్తలకు వస్తున్న వార్తలు అసత్యాలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు నిజంగా ప్రభుత్వం చాలా ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఈరోజు నిన్న రామగుండం రామగుండం దగ్గర ఎత్తిపోతలని ప్రారంభించారు. అరే మళ్ళీ ఇది ఎత్తిపోతలు ప్రారంభిస్తే ప్రజలు ఒకసారి చూస్తారని చెప్పేసి జస్ట్ ఒక 8 గంటల్లోనే దాన్ని మళ్ళీ ఆపేసారు. అంటే ఎందుకు కాళేశ్వరం అనేది ఎంత గొప్పదో ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రులకు చాలా రోజుల నుంచి అధికారంలో ఉండి మంత్రులుగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా
తెలుసు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత వ్యయ ప్రయాసాలు ఓర్చాలి, లేకపోతే ఎంత ఎఫర్ట్ పెట్టాలన్న సంగతి వాళ్ళకు తెలుసు. కానీ ఏదో మేకపోతు గాంభీర్యంగా ఇప్పుడు అది గొప్ప ప్రాజెక్ట్ అయితే మళ్ళీ కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పేసి, లేకపోతే అదొక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా దాన్ని చూస్తే, లేకపోతే ఆ ఫియర్స్ని ఏదో అది చేసి ఏమంటారు దాన్ని మరమ్మతులు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ దృష్టిలో కేసీఆర్ హీరో అయిపోతాడని చెప్పేసి కూడా ఈ చేస్తున్నటువంటి కుట్రని నిజంగా తెలంగాణ రైతాంగం మాత్రం సహించకూడదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదేమైనా కూడా కాళేశ్వరం అనేది సరే ఒక 3 బ్యారేజ్లో ఒక బ్యారేజో 2 పియర్స్ కాదు, దాని వ్యవస్థ వేరు, దానికి కథ వేరు, దాని కార్ఖాన వేరు, దానికి సంబంధించినటువంటి స్ట్రక్చరే వేరు. ఆ స్ట్రక్చర్ని గుర్తించి దాన్ని ఎమ్మటే ఈ కాళేశ్వరం కమిషన్లని అదని ఇదని చెప్పేసి ఏదో డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా వాడితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఊకోరు. రైతాంగం అయితే ఏదేమైనా ఉండదు, కాళేశ్వరం మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు రైతాంగం అంతా. ఇదో టైంకి 2-3 వర్షాలు పడ్డాయి కాబట్టి మామూలు లేదు. కానీ ఒక్కసారి కరువు వస్తే తెలుస్తుంది కాళేశ్వరం విలువ అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. చూద్దాం భవిష్యత్తులో తప్పనిసరిగా కాళేశ్వరం అనేది ఎంత తెలంగాణ రాజకీయంలోనూ తెలంగాణ రైతాంగంలోనూ ఎంత కీలక పాత్ర పోస్తుందో మనం కూడా ఒకసారి భవిష్యత్తులో ఒకసారి చూద్దాం.